అందరికీ హాయ్. ఈరోజు అయితే మనం మన కేఎన్ఎంలోకి అయితే వచ్చామన్నమాట. సో ఇప్పుడే అసలు మన వరి పైరు ఎలా ఉంది ఏంటి మన స్టేటస్, మనం ఈ షైనింగ్కి నల్ల నొక్కులకి తెగుళ్ళకి రాకుండా కొట్టాం కదా. సో ఇప్పుడు ఏమన్నా తెగుళ్ళు ఏమన్నా ఉన్నాయా ఏంటి అని చూసేదానికైతే మనం ఇప్పుడే కైల్లోకి అయితే వచ్చినాం అనమాట. సో ఇప్పుడైతే మనం మన ఊరిని అయితే చూద్దాం అసలు ఏమన్నా ఉందా ఏంటి అనేసి. సో ప్రజెంట్ మన ఊరైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఆల్రెడీ మనకి ఫస్ట్గా ఎన్ని తీసేస్తుందని చెప్పాము చూసావా, అదంతా అయితే మనకైతే మనం వడ్ల రూపంలో అయితే అయిపోయిందనమాట. ప్రజెంట్ ఇవి పాలు తీసేసుకొని కూడా ఆల్మోస్ట్ కలర్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో మనకైతే ఈ విధంగా అయితే ఆల్మోస్ట్ ఎన్ని అయితే కొట్టేస్తుంది మన వరి పైరు అయితే. ఈ కేఎన్ఎంలో 1638 అనేది ప్రజెంట్ రేటు కూడా కొద్దిగా డల్గానే ఉందన్నమాట. సో మనం కొట్టిన స్ప్రే ఎంతవరకు పనిచేసింది ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వడ్లు చూడగానే మనకైతే అర్థం అవ్వాలన్నమాట. ఇదో చూడండి, ఈ మనకు చూడడానికి షైనింగ్ కూడా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా కొద్ది రోజులు పోతే ఇవి ఫుల్గా దాని షైనింగ్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే వస్తుందన్నమాట. అప్పుడు దాకా మనమైతే వెయిట్ చేయాలా. సో ముందుగా వెన్ను తీసిందంతా నీకు ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎరుపు రంగుకి అయితే ఒడ్లు మారిపోతూ ఉన్నాయి అన్నమాట. సో ప్రజెంట్ మన కేఎన్ఎం అయితే ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మనమేమో ఇంకొక 4-5 డేస్కి మనం దోమ ఏమన్నా ఉందా ఏంటి అనేది ఈ విధంగా తట్టినప్పుడు దోమ అయితే వస్తుంది అనమాట. సో ఆ దోమ ఉంది అని తెలిసినప్పుడు మనం కంపల్సరిగా, దోమ అనేది నీకు చూడడానికి కూడా గోధుమ కలర్లో ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే లేదు. సో ఆ దోమ ఉంది అని తెలిసినప్పుడు మనం ఇమీడియట్గా అయితే ముందైతే కొట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ దోమ వల్ల మనకి చాలా ప్రాబ్లం అయితే ఉంది. సో ఇమీడియట్గా దోమ ఉంది అని తెలిసినప్పుడు మటుకు పైర్లు, అది ఏ పైరైనా కానివ్వండి, ఇమీడియట్గా దోమ ముందు అయితే కొట్టండి. ఆ దోమ అనేది ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ ఈ టైంలో మనం వరిని ఎంత ఇదిగా కాపాడుకుంటే అంత మంచిది. మనం నష్టపోకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఈ టైంలో ఉన్న వరిని అయితే మనం అయితే చాలా నీట్గా కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావాలన్నమాట. ఈ స్టేజ్ అనేది చాలా ముఖ్యం అన్నమాట మన వరిది. ఈ 20 డేస్ అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. ఒక్కొక్కసారి మనం ఇంకొక 4-5 డేస్లో మనం కట్టింగ్ చేస్తాము అనుకున్న సమయంలో కూడా ఈ దోమ అయితే పడద్దు అనమాట. సో అలాంటప్పుడు కూడా మనకైతే చాలా ప్రాబ్లం అయితే అవ్వద్ది. సో అందుకని చాలా జాగ్రత్తగా అయితే మనం అయితే చూసుకొని అయితే ఉండాలన్నమాట. మన కేఎన్ఎం 1638 అయితే ప్రజెంట్ ఆల్మోస్ట్ ఇంకా మనకి ఎన్ని తీయాల్సింది అయితే ఏమీ లేదు. ఆల్మోస్ట్ అన్ని కర్రలు ఎన్ని తీసేసినట్టే మనకైతే కనిపిస్తుంది అనమాట మనం పరిశీలించిన గంటలో చూస్తే. సో ఇంకా కొన్ని పాలు తీసుకుంటా ఉన్నాయి, కొన్ని ఇంకా కొద్దిగా ఇప్పుడిప్పుడే ఎన్ని తీసినవి కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అవి కూడా తొందరలో ఇంకొక 4-5 డేస్ నుంచి అవి కూడా పాలు తీసుకోవడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో ఈ టైంలో అయితే మనం ఎంత ఫుల్గా నీళ్లు పెడితే అంత మంచిదన్నమాట. ఎందుకంటే పాలు తీసుకునే టైంలో ఫుల్గా నీళ్లు అనేది కంపల్సరీగా మనం ఉంచాలి కాబట్టి. సో ఎంత నీళ్లు ఉంచితే అంత పాలు తీసుకుంటాయి కాబట్టి ఈ టైంలో అయితే కంపల్సరీగా వాటర్ అనేది అయితే మనం ఏమార్చకుండా
ఫుల్గా నీళ్లు ఎన్ని పెడితే అంత అయితే మంచిదనమాట. సో రైతు అనేవాడు ఇప్పుడు ఎంత కష్టపడుతున్నాడు అనేది ఆ వాల్యూ అనేది మనకైతే అర్థమవుతుందన్నమాట. మిట్ట మధ్యాహ్నం 2:30 అవుతుంది. సో ఈ టైంలో కూడా వచ్చి మనం నీళ్లు పెడుతున్నాం అంటే దాని వాల్యూ అనేది ఆ విధంగా ఉంటుంది. ఈ టైంలో మనం నీళ్ళు ఎంత పెట్టుకుంటే అంత బెనిఫిట్ కాబట్టి మనం ఎండ గాలి అనేది పట్టించుకుంటే మనం మన పైరు దెబ్బతింటుంది కాబట్టి సో మనమైతే వచ్చి ఇప్పుడైతే నీళ్లు పెట్టుకొని అయితే వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ మన ఊరైతే బాగానే ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్.